అక్రమ వలసదారుల విషయంలో అమెరికా బాటలోనే బ్రిటన్ నడిచేందుకు సిద్ధమైంది. అక్రమ వలసదారుల అడ్డుకట్టకు నిర్ణయం తీసుకుంది. యూకేకు అక్రమ వలసలు పెరిగాయని యూకే ప్రధాని కీర్ స్టార్మర్ అన్నారు. చాలా మంది అక్రమ మార్గాల్లో యూకే వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ మార్గాల్లో వచ్చి యూకేలో పనిచేస్తున్నారన్నారు. అక్రమ వలసదారులకు ముగింపు పలకబోతున్నామని తెలిపారు. అక్రమ వలసదారుల అడ్డుకట్టకు నిర్ణయం తీసుకుంది. యూకేకు అక్రమ వలసలు పెరిగాయని యూకే ప్రధాని కీర్ స్టార్మర్ అన్నారు. చాలా మంది అక్రమ మార్గాల్లో యూకే వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ మార్గాల్లో వచ్చి యూకేలో పనిచేస్తున్నారన్నారు. అక్రమ వలసదారులకు ముగింపు పలకబోతున్నామని తెలిపారు. అక్రమ వలసదారుల విషయంలో అమెరికా బాటలోనే బ్రిటన్ నడిచేందుకు సిద్ధమైంది. అక్రమ వలసదారుల అడ్డుకట్టకు నిర్ణయం తీసుకుంది. యూకేకు అక్రమ వలసలు పెరిగాయని యూకే ప్రధాని కీర్ స్టార్మర్ అన్నారు. చాలా మంది అక్రమ మార్గాల్లో యూకే వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ మార్గాల్లో వచ్చే యూకేలో పనిచేస్తున్నారని అన్నారు. అక్రమ వలసదారులకు ముగింపు పలకబోతున్నారని తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్. సుశేఖ, గుడ్ ఆఫ్టర్నూన్. సో అమెరికా ఇప్పటికే మనం చూస్తూనే ఉన్నాం. అమెరికాలో ఎవరైతే అక్రమంగా చొరబడ్డ వాళ్ళు ఉన్నారో వాళ్ళను మళ్ళీ ఆయా దేశాలకు పంపిస్తున్నారు. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఇండియా కూడా ఈ మధ్య కాలంలోనే దరిదాపు 200 వరకు అక్రమ వలసదారులందరినీ కూడా ఇండియాకి పంపించింది. సో వాళ్ళందరూ కూడా అమృత్సర్ లో దిగడం జరిగింది, పంజాబ్ లోని. సో ఇట్లా నేపథ్యంలో ఇప్పుడు అమెరికా దారులు బ్రిటన్ కూడా అక్రమ వలసదారులకు సంబంధించి వాళ్ళు కూడా నిర్ణయం తీసుకున్నారు. సో ఇట్లా నేపథ్యంలో అక్రమ వలసదారులు ఎవరైతే ఉన్నారో అడ్డుకట్టకు నిర్ణయం తీసుకుంటే చాలా మంది కూడా అక్రమ మార్గాలలో యూకే వస్తున్నారు. అక్రమ మార్గాలలో వచ్చి యూకేలో పనిచేస్తున్నారు. సో వాళ్ళందరినీ కూడా ఇక నుంచి వలసదారులకు ముగింపు పలకబోతున్నామంటూ కూడా ఇప్పటికే బ్రిటన్ కూడా చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి చాలా కీలకమైనటువంటి అంశాలు కూడా, అంటే ఈ అక్రమ వలసదారులతోటి భారత్ లో ఇప్పటికీ విమానం దిగింది, మనందరికీ తెలిసినటువంటి విషయమే. సో దాంట్లో భాగంగా అమెరికా అంటే ఈ డిపోర్టేషన్ అన్న అంశం ఏదైతే ఉందో, సో డిపోర్టేషన్ లైన్ లోనే ప్రస్తుతానికి బ్రిటన్ కూడా అదే దారిలో ఉంది, అక్రమ వలసదారులకు అడ్డుకట్ట వేస్తోంది. సో కీర్ స్టార్మర్ కూడా ఇప్పటికే దీనికి ఆ దేశానికి సంబంధించినటువంటి అధికారి చెప్పడం జరిగింది. అమెరికా ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో సో అట్లాంటి నిర్ణయమే. అక్రమ మార్గాల్లో ఎవరైతే యూకే వస్తున్నారో సో వాళ్ళందరినీ కూడా యూకే ప్రధాని కీర్ స్టార్మర్ ఈ అంశాన్ని ఇప్పటికీ వ్యక్తం చేయడం జరిగింది. సో ఎవరైతే విదేశాల నుంచి వస్తున్నారో వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ లెక్కలన్నీ కూడా తీసేటువంటి పనిలో ఇప్పటికే బ్రిటన్ పడింది. సో ఎవరైతే అంటే ఈ బార్డర్స్ నుంచి వస్తున్నటువంటి అంశం ఒకటి, ఎక్కడెక్కడి నుంచి బార్డర్స్ లోకి చొచ్చుకొస్తున్నారు, వాళ్ళంతా అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంటేషన్ ఏమిటి, సో ఏ ఆధారాలతోటి వాళ్ళు బ్రిటన్ లో నివసిస్తున్నారు అంటూ కూడా ఇప్పటికే ఆ దేశ ప్రధాని అంటే యూకే ప్రధాని కీర్ స్టార్మర్ ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. సో అక్రమ మార్గాలలో వచ్చి యూకేలో వాళ్ళు పనిచేసుకుంటున్నారు. సో వీళ్ళందరినీ కూడా మళ్ళీ పంపించేయాలన్నటువంటి ఉద్దేశంతో, అంటే ఇప్పటికీ అమెరికా తీసుకున్నటువంటి నిర్ణయానికి కొనసాగింపుగా ఇప్పుడు బ్రిటన్ కూడా తీసుకున్నటువంటి నేపథ్యంలో యూకేలో కూడా ఎంతమంది భారతీయులు ఉన్నారు, సో వాళ్ళంతా ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు, వీళ్ళందరినీ కూడా ఇప్పటికే లిస్ట్ అవుట్ చేసేటువంటి పనిలో యూకే కూడా పడిందని చెప్పాలి. సో ఇట్లా నేపథ్యంలో అక్రమ వలసదారులకు ఇక నుంచి బ్రిటన్ కూడా అదే అమెరికా సిద్ధాంతాన్ని ఫాలో అవుతుంది. సో రానున్న కాలంలో మిగతా దేశాలు కూడా ఎవరెవరైతే అక్రమ వలసదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా చెక్ పెట్టేందుకు ఆలోచన చేస్తున్నట్టుగా కనిపిస్తోంది ఈ శశిరేఖ.